శ్రీమన్మహాగణాధిపతియే నమః. శ్రీ సరస్వత్యై నమః. సద్గురు సాయినాథాయ నమః. ఓం సాయిరామ్. సాయి నువ్వేరా మమ్మేలగా, కురిపించు నీ కరుణ మా పైన. సాయి నువ్వేరా మమ్మేలగా, కురిపించు నీ కరుణ మా పైన. ఇంత అద్భుతమైన భావనతోటి 21వ తారీఖు నవంబర్ 2024న షిరిడి పాదయాత్ర, హైదరాబాద్ BHEL నుండి షిరిడీకి పాదయాత్ర మొదలవ్వగానే ఇంతటి అద్భుతమైన భావన హృదయం నుండి వెలువడింది. సాయిని ఆహ్వానిస్తూ ఆయన కరుణని మాపై వర్షించమని కోరుకుంటూ పాదయాత్రలో తొలి అడుగులు వేయడం జరిగింది. అలాగే గజానన్ కూడా ప్రప్రథమంగా ప్రార్థిస్తూ ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోరుతూ, మరి సాయితో బంధం, అనుబంధం అన్నది మనకి కలిగింది అంటే సాయి నామస్మరణతో అడుగులు వేస్తున్నాము అంటే, సాయి సద్గురువుగా మన జీవితంలో వచ్చాడు అంటే ఆ పరమేశ్వరుని కృప. ఆ పరమేశ్వరునికి కోటి వందనాలు చేసుకుంటూ, మరి ఆ సాయినాథుడు తోడుంటేనే ఆ పాదయాత్ర చెయ్యగలము అనుకుంటూ అని మరొక్కసారి విన్నవించుకుంటూ, అలాగే మరి షిరిడీలో ఉన్నాడన్న మాటే కానీ సాయి ఎప్పుడూ కూడా తన భక్తుల చెంతే ఉంటాడు అన్నది అందరి నమ్మకం. ఈ విధమైన భావనతోటి ఆ అనుభూతి ఎప్పుడైతే కలుగుతుందో మనకి, ఆ అనుభూతిని పదిలంగా హృదయంలో దాచుకుంటూ, సాయినే హృదయంలో దైవంగా స్థాపించి ఆయనని నిత్యం ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటే ఆయన నన్ను ఏలుకుంటాడు అన్న ఒక భావనతోటి ఈ పాట సాగింది. అలా అడుగులేస్తూ సాయి అందించిన పదాలతోటే సాయిని కీర్తన చేస్తూ పాదయాత్ర సాగింది. మరిన్ని పాటల్ని మనం ఈ వీడియోల ద్వారా పాదయాత్రలో అనుభవాల్ని మీకు విన్నవించుకుంటాను. ఈ పాటను కూడా పాడుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా ఒక చిన్న విన్నపం, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. మీలోని భావనల్ని వ్యక్తపరచండి. తద్వారా మాకు కూడా కొంత ఆనందం కలుగుతుంది, ఉత్సాహం కలుగుతుంది, ప్రేరణ కలుగుతుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా చేద్దాము. భక్తి భావన అన్నది ప్రజల్లోకి మనం సమాజానికి పంచుకుందాము. సాయిని గురించి, సాయి తత్వం గురించి, సాయి అందచేసిన విధంగా నాకు ఆ అందరికీ కూడా తెలియపరిచే మా ప్రయత్నంలో మీరు కూడా సహకరించండి. సాయి కృపకి పాత్రలు కండి. ఈ విధమైన భావనలతో మరి ఈ పాటని పాడుకునే ప్రయత్నం చేద్దాం. సాయి నువ్వే రా మమ్మేలగా. అందరికీ మళ్ళీ విన్నపం చేస్తున్నానండి, నేను సంగీతాన్ని నేర్చుకోలేదు. సాయి నా హృదయంలోంచి ఎలా పలికిస్తే ఆ విధంగానే పాడడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే సాయి కీర్తనకి ద్వారా సాయిని మనం పొందగలం. అదే భావనతోటి సాయిని దర్శించాలి అన్న భావనతోటే మనం కీర్తిద్దాం. సాయి నువ్వేరా మమ్మేలగా. సాయి నువ్వేరా
మమ్మేలగా కురిపించు నీ కరుణ మా పైన, కురిపించు నీ కరుణ మా పైన. బంధం అనుబంధం సాయి నీతోటి వచ్చింది వరమై శివుని కృపతోటి. బంధం అనుబంధం సాయి నీతోటి వచ్చింది వరమై శివుని కృపతోటి. గజానను స్మరించి అడుగులు వేస్తాము, గజానను స్మరించి అడుగులు వేస్తాము. సాయి నీ తోడుతో మా నడక సాగేను, సాయి నీ తోడుతో మా నడక సాగేను. సాయి నువ్వేరా మమ్మేలగా కురిపించు నీ కరుణ మా పైన, కురిపించు నీ కరుణ మా పైన. షిరిడీలో ఉన్నావన్న మాటే గాని ఈ క్షణము ఉన్నావు మాతోటి. షిరిడీలో ఉన్నావన్న మాటే కాని ఈ క్షణము ఉన్నావు మాతో స్వామి. ఈ క్షణము ఉన్నావు మాతో స్వామి. ఈ అనుభూతి ఉంటుంది పదిలంగా, ఈ అనుభూతి ఉంటుంది పదిలంగా. నా హృదయంలో కొలువై నన్నేలే సాయి. ఈ అనుభూతి ఉంటుంది పదిలంగా. నా హృదయంలో కొలువై నన్నేలే సాయి, నన్నేలే సాయి. సాయి నువ్వేరా మమ్మేలగా కురిపించు నీ కరుణ మా పైన. సాయినాథ్ మహారాజ్ की जय. ఈ అనుభూతి నా హృదయంలోనే కాదు, విన్నవారందరికీ కూడా ఇలాంటి అనుభూతే కలగాలని కోరుకుంటూ, సాయి ఎప్పుడు వారు చెంతే ఉన్నాడు, వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారు చేసే కార్యక్రమాల్లో వారితో కూడా ఉన్నాడు, వారి కార్యభారాన్ని సాయే వహిస్తాడు అని సాయి చెప్పిన విధంగా సాయి అందరితోటి ఉంటాడు అని అనుకుంటూ, భావిస్తూ, సాయిని ఆ విధంగానే చెయ్యమని కోరుకుంటూ, అందరిపైన సాయి కృపని వర్షించాలి అని కోరుకుంటూ, సాయినాథ్ మహారాజ్ की जय.